Good evening, dear aspirants. Today also we are discussing about space technology, which is relevant for General Studies paper 3. Connect with the syllabus topic now. Awareness in the fields of IT space computers అనే టాపిక్ తో కూడా కనెక్ట్ చేయొచ్చు మనం. అలానే అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్ తో కూడా మనం కనెక్ట్ చేస్తూ ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీ ఈ అంశంతో కూడా మనం చర్చించబోయే టాపిక్ని ఇంటిగ్రేట్ చేసి చెప్పొచ్చు స్పేస్ టెక్నాలజీలో. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, సెక్యూరిటీ పరంగా కూడా చూడండి ఒకసారి ఈ టెక్నాలజీ ఏది ఎమర్జ్ అయినా సెక్యూరిటీ ఛాలెంజెస్లో కూడా దాన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి, డిఫరెంట్ టెక్నాలజికల్ సొల్యూషన్స్ ఇవ్వడానికి కూడా మనం నేను చెప్పబోతున్న టాపిక్ని మనం ఉపయోగించుకోవచ్చు. అలానే రోల్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాన్ స్టేట్ యాక్టర్స్ కూడా టెక్నాలజీ మిస్యూజ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. వాటిని ఎలా, ఆ ఛాలెంజెస్ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఎలా ఉంటాయి, దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఎలా అర్థం చేసుకోవాలి కూడా తెలియాలి. ఓకే, అండ్ 2017లో ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పేస్ టెక్నాలజీ థీమ్లోనే అడిగిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఈ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఏంటి. అనలైజింగ్ ద క్వశ్చన్స్ కోర్ డిమాండ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు స్పేస్ టెక్నాలజీ. సో మార్స్ ఆర్బిటర్ మిషన్ 2017 ఒకసారి అనలైజ్ చేయండి, క్వశ్చన్ డీకోడ్ చేయండి. ఇండియా హ్యాస్ అచీవ్డ్ a remarkable success in unmanned space missions, including Chandrayaan Mars orbiter mission. But it hasn't ventured into manned space missions. Unmanned space missions lo success ayyam gaani manned space missions lo inka success avvalekapoyamo, both in terms of technology and logistics అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాం, క్రిటికల్లీ అనలైజ్ అని అడిగారు. కీవర్డ్స్ని డీకోడ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి, రిమార్కబుల్ సక్సెస్ ఎందులో ఉంది, అన్మాన్డ్లో ఉంది. అంటే ఇండియాస్ క్యాపబిలిటీస్ ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ ఇన్ దీస్ మిషన్స్ లైక్ చంద్రయాన్, మంగళయాన్. ఇది ఒకటి చెప్పారు మనకి క్వశ్చన్లో. హవెవర్ ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ మ్యాన్డ్ మిషన్, ఇది కూడా చెప్పారు. టెక్నాలజీ, లాజిస్టిక్స్ ఈ రెండు అంశాలు మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు చూడండి. ఓకే, మ్యాన్డ్ మిషన్లో మనం సక్సెస్ అవ్వలేదు, అన్మ్యాన్లో సక్సెస్ అయ్యాము. ప్లస్ టెక్నాలజీ, లాజిస్టిక్స్లో అన్మ్యాన్లో సక్సెస్ అయ్యామంటే టెక్నాలజీ, లాజిస్టిక్స్ సక్సెస్ అయినట్టే. అందులో ఉన్నాయి కొన్ని, మనకి రీఎంట్రీ వెహికల్స్ ఉన్నాయి, క్రూ ఎస్కేప్ మాడ్యూల్స్ ఉన్నాయి, అండ్ లాంచ్ ప్యాడ్స్ సక్సెస్ చేస్తున్నాం మనము, గ్రౌండ్ సపోర్ట్ చేసుకొని ఇవన్నీ ఉన్నాయి అన్మ్యాన్ దాంట్లో. బట్ మ్యాన్లో లేవంటున్నారు, కరెక్టే, రైట్. నెక్స్ట్ దీన్ని మనం క్రిటికల్ ఎగ్జామైన్ చేస్తే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలని అర్థం. అన్మ్యాన్లో ఏమున్నాయో ఎగ్జాక్ట్లీ అవి మ్యాన్లో ఇంకా లోపిస్తున్నట్టుగానే అర్థం అనమాట, టెక్నాలజీ, లాజిస్టిక్స్ పరంగా. ఆ ఏరియాస్ని మనం ఐడెంటిఫై చేయడమే క్రిటికల్ ఎగ్జామినేషన్ అని అర్థం అక్కడ, రైట్. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ థీమ్ ఎలా ఉండొచ్చు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మన క్వశ్చన్ అంటే, India's expanding satellite fleet faces growing risks from debris collisions, especially hostile actions. How is India planning to safeguard its space assets? Space assets దుమ్ము ధూళితో మనం విడుదల చేసినటువంటి ఈ స్పేస్ శాటిలైట్స్ అక్కడ బాగా పేరుకుపోయి వాటి కాలం తీరిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయి చాలా పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో మళ్ళీ యాంటగోనిస్టిక్గా ఉండేటువంటి కంట్రీస్, మనకి వ్యతిరేకంగా ఉన్నవి, మన శాటిలైట్స్ని కూడా అసెట్స్ని దెబ్బతీసే ప్రమాదం ఉండొచ్చు. సో ఇవి గ్రోయింగ్ రిస్క్, డెబ్రిస్ అని ఇలా చెప్తున్నారు, అవి కీవర్డ్స్ కదా. అప్పుడు మరి ఇండియా ప్లానింగ్ ఎలా చేయాలని కూడా ఆలోచించమంటుంది క్వశ్చన్ ఇక్కడ. అలానే దాని స్పేస్ అసెట్స్ని ఎలా నువ్వు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయగలుగుతావు. సో ప్లానింగ్ ఉండాలి, అసెట్ మేనేజ్మెంట్ ఉండాలి. అంటే పాలసీస్ పరంగా కానీ టెక్నాలజీస్ పరంగా ప్లానింగ్ ఉంటే స్పేస్ అసెట్స్ని నువ్వు ఎలా సేఫ్గార్డ్ చేస్తావు, ప్రొటెక్ట్ చేస్తావు అనేది కూడా డీటెయిల్డ్ అకౌంట్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం ఆన్సర్ని స్ట్రక్చర్ చేస్తే ఇంట్రొడక్షన్లో ఉన్న కీవర్డ్స్ ఎలా ఉంటాయి, బాడీ కీవర్డ్స్ అండ్ కన్క్లూజన్ కీవర్డ్స్తో మనం అనాలిసిస్ చేసి చూద్దాం. క్వశ్చన్ని బట్టి, క్వశ్చన్లో స్పేస్ డెబ్రిస్ పెరుగుతుంది అండ్ కంట్రీస్ నుంచి కూడా ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి మన స్పేస్ అసెట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఇప్పుడు ఇంట్రొడక్షన్ కీవర్డ్స్ ఏంటి, క్వశ్చన్ని బట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫస్ట్ ఇన్విజిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్కి సంబంధించి అసెట్స్ని ఎలా సేఫ్గార్డ్ చేయబోతున్నాం, చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, క్వశ్చన్ అదే ఐడెంటిఫై చేయమంటుంది. అండ్ విచ్ ఈజ్ మోర్ క్రిటికల్ ఫర్ ఇండియా, దట్ ఈస్ డెబ్రిస్, సైబర్ అటాక్స్ అండ్ హోస్టైల్ మాన్యూవర్స్ అంటున్నారు. శత్రు దేశాల నుంచి జరగచ్చు ఇది, ఇతర డెబ్రిస్ వల్ల కూడా జరగచ్చు, అంటే దుమ్ము ధూళి వల్ల స్పేస్లో పెరిగిపోయినటువంటి దుమ్ము ఇది. సో ఇప్పుడు మల్టీ లేయర్డ్ స్ట్రాటజీస్తో మనం వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తే నేను ఇందాక చెప్పినటువంటి ఆన్సర్ని మనం ఫ్రేమ్ చేస్తే, ఫ్రేమ్డ్ ఆన్సర్ లైక్ శాటిలైట్స్ టుడే ఫార్మ్ ద ఇన్విజిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ మోడర్న్ లైఫ్, పవరింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నావిగేషన్ టు మిలిటరీ సర్వైలెన్స్ అని ఇస్తున్నాను ఫస్ట్ స్టేట్మెంట్. దేర్ఫోర్ విత్ ఓవర్ 50 ఆపరేషనల్ శాటిలైట్స్ ఇండియా ఈజ్ సేఫ్ గార్డింగ్ its assets which are very critical.
అండ్ ద థ్రెట్స్ రేంజింగ్ ఫ్రమ్ స్పేస్ డెబ్రిస్ టు cyber attacks must be addressed with, especially when it is posed from rival powers. And India has initiated a multi-layer strategy to ensure space security. అని ఇలా చెప్తున్నాము ఇంట్రొడక్షన్. అంటే అక్కడ అడిగిన కీవర్డ్స్ని బట్టి ఇచ్చిన మనము క్వశ్చన్లో అడిగిన కీవర్డ్స్ని బట్టి ఆన్సర్ ఫ్రేమ్ చేస్తాం. మెయిన్ బాడీలో ఏం తీసుకోవాలి? ఫస్ట్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అండ్ కొలైజన్ అవాయిడెన్స్ ఎలా చేస్తాం, ఫస్ట్ కీవర్డ్. సెకండ్ మెయిన్ బాడీలో ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ గార్డింగ్ అగేన్స్ట్ న్యాచురల్ థ్రెట్స్. థర్డ్ సైబర్ సెక్యూరిటీ అండ్ యాంటీ జామింగ్ మెజర్స్ ఎలా తీసుకుంటారు, థర్డ్ డైమెన్షన్ మెయిన్ బాడీలో. ఫోర్త్ పాలసీ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎలా అని తీసుకుని రావచ్చు. అండ్ ఫిఫ్త్ ఫ్యూచర్ సర్వైలెన్స్ అండ్ స్ట్రాటజిక్ అసెట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఫిఫ్త్ ఈ అంశాలు. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం అనుకున్నాం కదా ఇందాక, స్పేస్ సిచ్యువేషన్ ఎస్ఎస్సి కొలైజన్ అవాయిడెన్స్ ఎలా చేస్తాం, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్తో రాయొచ్చు మనం. ఇండియాస్ స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ అండ్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్ IS4OM అని ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేత్ర రాడార్స్ అండ్ టెలిస్కోప్స్ ఎలా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తుంది. ఈ ఓన్లీ టర్మ్స్ యూజ్ చేస్తే చాలు, ఈ డైమెన్షన్ పెట్టి టర్మ్స్ పెడితే చాలు, 10 మార్కర్కి 7 మినిట్స్ అంతకుమించి రాయలేం మనం. కొలైజన్ అవాయిడ్ చేసే మాన్యువరింగ్ సిస్టమ్ ఏంటి, ఆ నిఘా వ్యవస్థలో ఉంది. లీడార్ బేస్డ్ శాటిలైట్స్ డెవలప్ చేస్తున్నాం. బాడీ గార్డ్ శాటిలైట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది దీన్ని ఆధారం. నెక్స్ట్ ఫిజికల్ అండ్ న్యాచురల్ థ్రెట్స్ని ఎలా అవాయిడ్ చేద్దాం. డెబ్రిస్ ఇంపాక్ట్ రిస్క్ని 28,000 km/h వస్తున్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్స్ ఎలా డెవలప్ చేసాం. న్యాచురల్ థ్రెట్స్ని సోలార్ స్టార్మ్స్ వస్తాయి, సౌర గాలులు వేగంగా వస్తుంటాయి. ఆదిత్య L1 మిషన్తో వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, ఎర్లీగా ప్రివెంట్ చేస్తున్నాం మనం, అడ్రస్ చేసి ఎలా చేయొచ్చు ప్రివెంటివ్ మెజర్స్ డెబ్రిస్. అలానే సైబర్ సెక్యూరిటీ యాంటీ జామింగ్ మెజర్స్ ఏం తీసుకుంటాం, దానికి కూడా థర్డ్ డైమెన్షన్లో గ్రౌండ్ స్టేషన్స్ డెవలప్ చేస్తున్నాం. స్పూఫింగ్ అండ్ జామింగ్ కౌంటర్ మెజర్స్ పెడుతున్నామని. నావిక్ సిస్టమ్ తెలుసు కదా, మన ఇండియన్ GPS సిస్టమ్ అనేది, నావిక్ మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నాం మనం. నెక్స్ట్ అలానే సెట్ ఇన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇన్ స్పేస్ అనే ఒక ప్రోగ్రామ్ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది దానికోసం. ఇంకా ఫోర్త్ డైమెన్షన్ పాలసీ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ డెఫినెట్లీ కావాలి. మరి పాలసీస్ మన స్పేస్ డెబ్రిస్ వల్ల మన శాటిలైట్ అసెట్స్కి ఏ దెబ్బ కాకుండా ఉండాలంటే UN కమిటీ కావాలి స్పేస్ పైన, దట్ ఈస్ COP UOS అని ఉంది సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంటర్ ఏజెన్సీ డెబ్రిస్ కోఆర్డినేషన్ కమిటీ అంటున్నాం, IADC, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్. అండ్ గ్లోబల్ నార్మ్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్లోబల్ నార్మ్స్లో డొమెస్టిక్ రెగ్యులేషన్స్ మనం ఎలా అయితే తీసుకొచ్చామో IN స్పేస్ అనే సిస్టమ్ని, అదే పద్ధతిని వాళ్ళు కూడా తీసుకుంటారు. అండ్ ఫ్యూచర్ సర్వేలెన్స్ ఎలా ఉండాలి మరి ఫిఫ్త్ డైమెన్షన్లో. న్యూ శాటిలైట్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి స్టార్టప్స్ని కూడా ఈ శాటిలైట్ సర్వేలెన్స్ సిస్టమ్స్లో ఇంటిగ్రేట్ చేస్తూ యాక్టివ్ డిఫెన్స్ వైపు ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళాలి. డిఫెన్స్ సిస్టమ్ అంటే కేవలం త్రివిధ దళాలే కాదు, స్పేస్ డిఫెన్స్ కూడా ఉంటుంది. డిటరెన్స్ ప్రోగ్రామ్ ఉండాలి, అంటే తిరిగి ఎలా దెబ్బ కొట్టే విధంగా ఉండాలి అనేది కూడా ఉండాలి. మన స్పేస్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ని కూడా సక్సెస్ఫుల్గా డెవలప్ చేసుకునేటట్టు ఇవి ప్రోగ్రామ్స్ అయితే. మరి కీవర్డ్స్తో కన్క్లూజన్ కీవర్డ్స్తో ఎలా మనం ఆన్సర్ చేద్దాం. ఒక కాంప్రహెన్సివ్ మల్టీ డైమెన్షనల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా అవసరం. డిఫెన్స్ ప్రుడెన్షియల్గా ఉండాలి. స్ట్రాటజిక్ అవుట్కమ్స్ని అసెస్ చేసి అనలైజ్ చేసి మనము సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఉండాలి. ఇట్ షుడ్ బి కాల్డ్ ప్రొయాక్టివ్ మెజర్మెంట్, ప్రొయాక్టివ్ అప్రోచ్. అండ్ స్ట్రాటజికల్లీ యూ ఆర్ వెరీ ఇంపరేటివ్ బేస్డ్ ఆన్ యువర్ ఎకనమిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఆబ్లిగేషన్స్ అండ్ ఇంప్లికేషన్స్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఫ్రేమ్ చేస్తే India's satellite protection strategy is evolving from which stage to satellite systems to cyber security and future bodyguard satellites, అంటే లీడర్ బేస్డ్ శాటిలైట్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోవడం ఆ స్టేజ్ నుంచి. అండ్ వీఆర్ ఆల్సో మేకింగ్ ఇట్ డిఫెన్సివ్, ప్రుడెన్స్ అండ్ స్ట్రాటజిక్ ఫార్ సైటెడ్ ఇన్ నేచర్. అంటే దీర్ఘకాలిక భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందో ఫార్ సైట్ అంటే దార్శనికతతో మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం అని ఇక్కడ చెప్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం వైల్ ఛాలెంజెస్ ఆర్ రిమైన్, ఇంకా మనకి సవాళ్ళు ఉన్నాయి. ఇంకా ఆ స్థాయిలో మనం శాటిలైట్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసుకునేంత టెక్నాలజీని, లీడర్ సిస్టమ్స్ని ఇంకా ఇంటిగ్రేట్ చేసుకుని సక్సెస్ అవ్వకపోయినప్పటికీ నావిక్ శాటిలైట్స్ సచ్ ఇంకా ఏజింగ్ నావిక్ శాటిలైట్స్ కానీ లేకపోతే ఇండియాస్ ప్రొయాక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎలా పనిచేస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. వాటి స్థాయి ఎంత ఉంది, వాటి శక్తిని మనం అంచనా వేయాలి. యూ నీడ్ టు డిటర్మైన్ దేర్ క్యాపబిలిటీస్. ఇంకా ఛాలెంజెస్లో భాగంగా ఇంకా అలానే ఈ కన్క్లూజన్లో
శాటిలైట్ ప్రొటెక్టింగ్ శాటిలైట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టెక్నికల్ టాస్క్ యాక్చువల్లీ మనం గమనించాల్సి. ఇట్ ఈస్ ఏ స్ట్రాటజిక్ ఇంపరేటివ్ అంటే ఇది ఒక డిఫెన్స్ ఆస్పెక్ట్లో కూడా చూడాలి, టెక్నికల్ ఆస్పెక్ట్లోనే కాదు. కేవలం డెబ్రిస్ మన శాటిలైట్ అసెట్కి తగలకూడదు అనుకోవడమే కాదు. ఏ దుమ్ముదుల్లో ఏదైనా కావాలని హోస్టైల్ కంట్రీస్ కనుక మనకి వ్యతిరేకంగా అటువంటి ప్రయత్నం చేస్తే మనం ఎలా దాన్ని ఢీకొట్టాలి, దానికి తిరిగా డిటరెన్స్ చూపించాలి అనేటట్టుగా స్ట్రాటజిక్ ఇంపరేటివ్ అనే టర్మ్ వాడుతున్నాం అక్కడ. అందుకే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ టెక్నికల్ టాస్క్, ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ ఇంపరేటివ్ విచ్ ఈస్ సెంటర్ టు ఇండియాస్ ఎకనమిక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్ స్టాండింగ్ అని చెప్తాం. సో ఇది గ్లోబల్ స్టాండింగ్ అంటే ఇది నాట్ జస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండియా బట్ ఆల్సో an establishment of global norm which has to be taken care not only by India but also the satellite giants. అది ఎవరైతే ఉన్నారో శాటిలైట్ అసెట్స్ని పెట్టుకొని స్పేస్ శాటిలైట్ సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నారో వారందరూ కలిసి ఈ సిస్టమ్ని గ్లోబల్ స్టాండింగ్ అనేది ఒకటి డెవలప్ చేసుకోవాలి, ఆ నామ్స్ని స్ట్రెంథెన్ చేసుకోవాలని చెప్తున్నారు, రైట్? సో దిస్ ఈజ్ వాట్ ద ప్రోగ్రామ్ ఈజ్ సింపుల్. క్వశ్చన్ కీవర్డ్స్ తోటి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయిన్ డైమెన్షన్స్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, మీరు ఫస్ట్ నేను క్వశ్చన్ డిస్ప్లే చేసినప్పుడు ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఆన్సర్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ఈ క్వశ్చన్ కీవర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో దాంతో మీరు కంపేర్ చేసుకొని అనలైజ్ చేసుకొని ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.